భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఆయనతో మాట్లాడి ఏ నక్షత్రాల్లో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ హెల్త్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళకు కలిసి వస్తుంది, వీటన్నిటిని ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రి నమః. బాగున్నారా? ఓకే గురుగారు, అశ్విని నక్షత్రంలో పుట్టిన వారి జీవితం ఎలా ఉండబోతుంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావం కానీ వాళ్ళ యొక్క జీవన శైలి కానీ చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పవచ్చు. వీళ్ళకు క్రీడల పట్ల అంటే ఆటల పట్ల చాలా శ్రద్ధ ఉంటుంది. చదువు కొంచెం తగ్గినప్పటికీ కూడా ఆటల పట్ల చాలా శ్రద్ధ ఉంటుంది. వీళ్ళు ఆలోచన చాలా వెరైటీగా ఉంటుంది. అంటే ఏది ఆలోచించినా కూడా 10 మందికి సలహాలు అడుగుతారు, వీళ్ళు మాత్రం చేసేది వీళ్ళు చేసేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు, నక్షత్రాధిపతి కేతు అవుతాడు. కాబట్టి వీడి యొక్క స్వభావం కూడా చాలా అంటే అనుకున్నటువంటి పనులు ఆచరించే విధంగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది. 10 మందిలో చాలా చలాకీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనాతత్వం స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకున్నటువంటి జీవితంలో మైనస్ ఏంటంటే కోపం అధికంగా రావడము, క్షణికావేశంలో తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడము, ఇవి కొద్దిగా మార్చుకుంటే వీళ్ళ జీవితంలో చాలా అద్భుతాలు సాధించేటటువంటి యోగము వీళ్ళ జీవితంలో ఏర్పడబోతూ ఉంటుంది. అలాగే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు విహారయాత్రలు అంటే చాలా ఇష్టము. వీళ్ళు సుదూర ప్రాంతాలకు వెళ్ళాలి, అలాగే మంచిగా వాతావరణంలో ఉండాలి అనేటటువంటి ఆలోచన స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకు చదువు పట్ల కానివ్వండి, క్రీడల పట్ల కానీ చాలా ఆసక్తి ఉంటుంది. కనుక వీళ్ళు జీవితంలో క్రీడారంగం వైపు గనక వీళ్ళ యొక్క జీవితం టర్నింగ్ అయితే చాలా అత్యద్భుతమైనటువంటి స్థాయిలో వీళ్ళు ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకు తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి సపోర్ట్ అనేటటువంటిది కలుగుతుంది. స్నేహితులు, ఫ్రెండ్స్ అనేటటువంటి వాళ్ళు చాలా మంచిగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళ జీవితంలో స్థిరపడడానికి బిజినెస్ లాంటిది కనుక చేస్తే వీళ్ళ జీవితంలో తొందరగా స్థిరపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు ఉద్యోగం చేసేదానికంటే బిజినెస్ చేస్తే వీళ్ళు తొందరగా రాణించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మార్కెటింగ్ ఫీల్డ్ కానివ్వండి, లేదు అనంటే ఫైనాన్స్ రంగం కానివ్వండి, గోల్డ్ ఫైనాన్స్ కానివ్వండి, లేదు అనంటే పాల ఉత్పత్తి కేంద్రాలు కానివ్వండి, వీళ్ళకి చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక వీళ్ళు బిజినెస్ రంగంలో అడుగు పెడితే చాలా ఫర్దర్గా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అందుకే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. అలాగే వీళ్ళ మనసు చంచలమైనటువంటి మనస్తత్వం, అంటే ఒక మాట మీద నిలకడ లేనటువంటి మనస్తత్వంగా ఉంటుంది. అలాగే వీళ్ళకు రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి కోపము, ఆవేశం విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వీళ్ళ లైఫ్ టర్నింగ్ అయ్యేటటువంటి ఆ క్షణికావేశంలో తీసుకోవడం ద్వారా వీళ్ళ లైఫ్ టర్నింగ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది అంటే ఒక క్షణికంలో తీసుకున్న నిర్ణయం వీళ్ళ జీవితాన్ని ఒక 10 ఏళ్ళు వెనకకు లాగేస్తూ ఉంటుంది. అందుకే ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వీలైనంత వరకు ఏది చేసినా 1కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. గురుగారు, మరి అశ్విని నక్షత్రంలో పుట్టిన వారి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది? అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క ఆరోగ్యం కనుక చూసుకుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే వీళ్ళు తీసుకునేటటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఆరోగ్యం ఎవరి చేతిలో కూడా లేదు. ఎందుకంటే మనం తీసుకునే ఆహార నియమాల పద్ధతులు మారాయి, మనం ఉండేటటువంటి వాతావరణ నియమాల పద్ధతులు మారాయి. పూర్వకాలంలో ఏంటి అంటే కనుక వాతావరణం కానివ్వండి, అసలు కాలుష్యం లేనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి స్థితిగతులు అప్పట్లో ఉండేవి. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనిషి యొక్క ఆరోగ్యం అనేటటువంటిది తినేటటువంటి ఆహార పదార్థాల మీద ప్లస్ మనం పీల్చేటటువంటి గాలి మీద ఎక్కువగా ప్రభావితం ఉంటుంది. కాబట్టి బికాజ్ ఆరోగ్యం వైపు కొద్దిగా శ్రద్ధ పెట్టేటటువంటి అవకాశం ఏమాత్రం కూడా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకు కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి, చిరుతిండ్లు వదిలేసేయండి, ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంటుంది. వీళ్ళకు దాదాపుగా 40 ఏళ్ళు వచ్చేంత వరకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు 40 దాటాదనుకోండి ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటి ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉంటాయమ్మా. గురుగారు, అశ్విని నక్షత్రం ఉన్నవాళ్ళు, అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది? అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు
అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా విశేషము. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆరాధన అశ్విని నక్షత్రంలో పుట్టిన జాతకులు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వాళ్ళ జీవితానికి అత్యున్నతమైనటువంటి స్థితిని ఏర్పరిచేటటువంటి అవకాశాలు అమ్మవారి యొక్క ఆరాధన వల్ల కలుగుతాయి. అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామ పారాయణం కానివ్వండి, కనకధారా స్తోత్రం కానివ్వండి, లేదు అనంటే కనుక దేవి ఖడ్గమాల పారాయణం కానీ, వీరు దీంట్లో ఏదో ఒకటి ఎంచుకొని దీన్ని నిరంతరంగా చేస్తూ ఉంటే వీళ్ళ జీవితం అత్యద్భుతంగా ఉంటూ ఉంటుంది. వీళ్ళ జీవితంలో వచ్చే అడ్డంకులు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, లేదా ఏదైనా ఆటంకాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఈ ఉపాసన చేయడం ద్వారా వీళ్ళకి కలుగుతుంది. కాబట్టి దీంట్లో దేన్నైనా ఒక దాన్ని ఎంచుకోండి. లలితా సహస్రనామం, లేదా దేవీ ఖడ్గమాల పారాయణం, లేదా కనకధారాస్తుతం. ఈ మూడిట్లో మీరు మీరు ఏది చేయగలుగుతారు అనేటటువంటి చూసుకొని దాన్ని చేసుకుంటే కనుక వీళ్ళ జీవితంలో అత్యద్భుతమైనటువంటి స్థానాన్ని చేరుకోగలుగుతారమ్మా. ఓకే. అలాగే ఎలాంటి రంగు రాయిని ధరించాలి? అంటే నవరత్నాల్లో ఏ రాయిని ధరిస్తే వాళ్ళకి కలిసి వస్తుంది? అయితే వీళ్ళకి రాష్ట్రాధిపతి కుజుడు అవుతున్నాడు కాబట్టి వీళ్ళు అశ్విని నక్షత్ర జాతకులు పగడం ధరించడం వల్ల వీళ్ళకు కొద్దిగా అనుకున్నటువంటి పనులు కావడము, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడము, అలాగే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాదుల్లో వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడము, ఇలాంటివి జరిగేటటువంటి అవకాశం పగడం ద్వారా కలుగుతాయి. పగడం ధరించడం వల్ల ఆర్థిక పరమైనటువంటి భూ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా వీళ్ళకు విజయం కలుగుతూ ఉంటుంది. అలాగే వీళ్లకు అన్ని రంగాల్లో రాణించడానికి పగడపు ఉంగరం చాలా అత్యద్భుతంగా పనిచేస్తుందమ్మా. కాబట్టి పగడపు ఉంగరం ధరించుకోండి. ఓకే. అలాగే లక్కీ నెంబర్ ఏదైతే బాగుంటుంది? వీళ్ళకు అదృష్ట సంఖ్య అనేటటువంటిది వచ్చేసి 5 అదృష్ట సంఖ్యగా ఉంటూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు 5 నంబర్ ఉన్నటువంటి ఏదైనా కూడా అదృష్ట సంఖ్యగా, అంటే ఇప్పుడు సంఖ్యలు ఎలా ఉంటాయంటే చాలా మట్టుకు ఈ అదృష్ట సంఖ్యలు కార్ నంబర్స్ కానీ, సెల్ ఫోన్ నంబర్స్ కానీ, ఈ న్యూమరాలజీ ప్రకారం ఈ సంఖ్యాశాస్త్రం అనేటటువంటిది పెంపొందించడం జరిగింది. కాబట్టి వీళ్ళకి అదృష్ట సంఖ్య 5 అదృష్ట సంఖ్యగా కలిసి వస్తుంది. కాబట్టి వీళ్ళకి అదృష్ట సంఖ్య ఎప్పటికైనా భవిష్యత్తులో వీరు ఏదైనా లక్కీ నెంబర్ తీసుకోవాలన్నా, లక్కీ నెంబర్ చూసుకోవాలన్నా 5 వచ్చేలా చూసుకుంటే కనుక వీళ్ళ జీవితం చాలా బాగుంటుందమ్మా. ఓకే గురువుగారు. అలాగే అశ్విని జాతకం ఉన్నవాళ్ళు కొన్ని పనులు ఆచి తూచి చేయాలి అని అంటూ ఉంటారు కదా, అలాంటివేవో ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా? అశ్విని నక్షత్ర జాతకులు ఏదైనా కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని జాగ్రత్త పడాలి. అలాగే డబ్బు పనుల్లో, అంటే డబ్బు లావాదేవీల విషయంలో ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, ట్రాన్సాక్షన్ చేసేటటువంటి విషయంలో కానీ వాళ్ళు ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. కోపం, ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబం పట్ల శ్రద్ధ అనేటటువంటిది చూయించాలి. ఎందుకంటే ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఒక పట్టాన్ని నిలబడేటటువంటి వ్యక్తులు కాదు. అశ్విని అంటేనే గుర్రముతో సమానము. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా పరిగెత్తేటటువంటి ప్రపంచంలో ఉంటూ ఉంటారు. ఒక చోట కాలు అనేటటువంటిది వీళ్ళకు నిలవదు. కనుక వీళ్ళు స్థిరంగా కూర్చొని 1కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి భార్య బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ శ్రద్ధగా చూసుకునేటటువంటి వాతావరణాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకుంటే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చెడు వ్యసనాలకు వెళ్లకుండా, ఎందుకంటే అశ్విని నక్షత్ర జాతకులు ఒక్కసారి దేనికైనా అలవాటు పడిపోయారు అని అనుకుంటే ఇక దాని వైపే మగ్గు చూపిస్తారు తప్ప వేరే వాళ్ళకి ఎన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళ తలకు ఎక్కవు. కనుక అలాంటి విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టేటువంటి వీళ్ళకు విలాసాలు, జలసాలు అంటే చాలా ప్రీతికరం ఉంటుంది, అంటే చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది. దానికోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. నీ జీవితంలో అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో ఎంత డబ్బు దాచుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఆనందంగా, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎప్పటికప్పుడే వచ్చిందల్లా వచ్చినట్టుగా ఖర్చు పెట్టారనుకోండి, డబ్బు కోసం ఫర్దర్గా వీళ్ళు చాలా కష్టపడాల్సినటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. వీళ్ళ జీవితంలో వీలైన తొందరగా గృహయోగం కానివ్వండి, లేదు కనుక ఆస్తులు కొనుగోలు, అంటే భూములు కానీ, ప్లాట్లు కానీ, ఇల్లు కానీ కొనుక్కునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ అశ్విని నక్షత్ర జాతకులు 2026లో తప్పకుండా భూలాభం కానివ్వండి, ఆస్తులు కొనుగోలు చేయడం కానీ, లేదా బంగారం కొనుగోలు చేయడం కానీ తప్పకుండా చేస్తారు. కనుక ఈ అశ్విని నక్షత్ర జాతకులు చాలా అద్భుతమైనటువంటి యోగములు ఉన్నటువంటి వారని చెప్పుకోవచ్చమ్మా.